రైట్. ఈరోజు మనము ప్రాథమిక హక్కులు చెప్పుకుంటున్నాము. ప్రాథమిక హక్కుల్లో భాగంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రాథమిక హక్కుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అనేది ఈరోజు రేపు కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పాటు మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు లాస్ట్ క్లాస్లో మనం హక్కు అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. రైట్. ఇప్పుడు ప్రాథమిక హక్కులకు ఉన్న లక్షణాలు చూద్దాం. సో లక్షణాలు, ప్రాథమిక హక్కులకున్న లక్షణాలు మాట ఏంటవి అంటే, ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. మనము ఒకవేళ ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం వల్ల ఒక శాసనశాఖ విచక్షణారహితంగా చట్టాలు చేయకుండా ఉంటాయన్నమాట, చేస్తాయి ఈ ప్రాథమిక హక్కులు. అంటే సపోజ్ ఒక పదవిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఉన్న ప్రాథమిక హక్కులను బట్టి ఇతను గవర్నమెంట్ని కానీ ఎవరినైనా బాధ పెట్టి, అంటే గవర్నమెంట్ని ఎక్కువగా క్వశ్చనింగ్ చేసే రైట్ చేస్తున్నాడు అనుకోండి, ప్రాథమిక హక్కే లేకుండా ఉందనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడానికి చట్టాలు చేస్తుంది. కానీ ఇతనికి రైట్ టు ఫ్రీడమ్ అనే హక్కు ఇతన్ని ఆ చట్టాల నుండి రక్షిస్తుంది అని అర్థం. మీకు అర్థమైంది? ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఎమర్జెన్సీ కండిషన్లో సస్పెండ్ అవుతాయి. ఓకే రైట్. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 2021 మాత్రం సస్పెండ్ చేయబడవు. ఇంపార్టెంట్ ఇవి. ఈ 2 ఆర్టికల్ మాత్రం సస్పెండ్ చేయకూడదు. ఏంటో ఈ ఆర్టికల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రాథమిక హక్కులకు అదేవిధంగా చట్టబద్ధమైన హక్కులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రాథమిక హక్కు అంటే ఏంటి? ఈ ప్రాథమిక హక్కు అనేది రాజ్యాంగంలో ఏవైనా ఆర్టికల్ ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. వీటికి ఒక ప్రతిపత్తి ఉంటుంది, ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంటుంది. కానీ చట్టబద్ధమైన హక్కు అంటే ఇవి ఆర్టికల్స్లో చెప్పబడవు, అంటే రాజ్యాంగంలో చెప్పబడ్డవు కాదు, ఏదైనా ఆర్డినెన్స్ అంటే చట్టం ద్వారా చేయబడిన హక్కులు. సో ఇటువంటి హక్కులను పౌరులు స్వచ్ఛందంగా వదులుకునే అవకాశం ఉంది, వదులుకోవచ్చు అన్నమాట. కానీ వీటిని, అంటే ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడానికి వీల్లేదు. ఈ ప్రాథమిక హక్కులను సవరించడానికి కానీ తొలగించడానికి కానీ పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ అవసరం. కానీ చట్టబద్ధమైన హక్కులకు సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఒకవేళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానాలు రిట్లు జారీ చేసి రక్షణ కలిగిస్తాయి. రిట్స్ ఏంటన్నది మనం
తర్వాతి క్లాసెస్లో నేర్చుకుంటాం. కానీ చట్టబద్ధమైన హక్కులకు ఏమైనా భంగం కలిగినట్లయితే చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది, కానీ రిట్లు జారీ చేయరు. ఎమర్జెన్సీలో తప్ప వీటిని సస్పెండ్ చేసే అవకాశం ఉండదు. సో ఈ చట్టబద్ధమైన హక్కులను ఎప్పుడైనా సస్పెండ్, రద్దు లేదంటే రద్దు చేయవచ్చు. ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి నెక్స్ట్ ఆర్టికల్ 12 గురించి చూద్దాం. మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? రాజ్యము అనే ఒక పదము లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. మీకు లాస్ట్ క్లాస్లో గుర్తుంటే రాజ్యము అన్న పదము చెప్పుకున్నాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మీకు లాస్ట్ క్లాస్ ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఏం చెప్పుకున్నాము? వ్యక్తుల స్వేచ్ఛను రాజ్యం హరించకుండా చేసేవి హక్కులు అని చెప్పుకున్నాం. ఇక్కడ రాజ్యము అన్న పదం చెప్తున్నాను నేను. ఏంటి రాజ్యము అన్నది చూద్దాము. ఈరోజు క్లాస్లో రాజ్య నిర్వచనాన్ని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనము రాజ్య నిర్వచనాన్ని చెప్పుకుంటాము. క్లియర్, రైట్? ఏంటి రాజ్యము అన్నది ఆర్టికల్ 12లో చెప్పబడ్డది. రాజ్య నిర్వచనం గురించి ఆర్టికల్ 12. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర శాసనసభ, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ, అంతేకాకుండా స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీస్, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్ట్లు, అంటే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైనటువంటి చట్టబద్ధ లేదంటే చట్టేతర సంస్థలు, అంటే ఇతర సంస్థలు కానివ్వండి, అదేవిధంగా ఎల్ఐసి అంటే ఏంటి? ఎల్ఐసి కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, ఎన్టీపీసీ, సెయిల్. సో ఇటువంటి సంస్థలన్నీ కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ. స్థానిక ప్రభుత్వాలు అంటే మనకి ఏమొస్తాయి? మున్సిపాలిటీలు వస్తాయి, పంచాయతీలు వస్తాయి, జిల్లా బోర్డులు, ట్రస్టులు. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న సంస్థలు కొన్ని మాట. వీటిని రాజ్య పరిధిలో ఉంటాయి ఇవి అని చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకు ఈ రాజ్య పరిధిలో నిర్వచనం చెప్పాము అంటే, ఇవి ఏవైనా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే మనము న్యాయశాఖ ద్వారా ఆ పౌరుడు కోరవచ్చు, న్యాయశాఖని ఆశ్రయించవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ అయితే ఒక కేసులో స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, ముఖ్యంగా ఈ రాజ్యం గురించి నిర్వచించే ఒక కేసులో 1981లో అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ వీళ్ళు అంటే
ఒక వాది ప్రతివాది మాట. ఈ కేసులో ఏమైందంటే రాజ్య పరిధిని సుప్రీంకోర్టు, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి పిఎన్ భగవతి, ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి పిఎన్ భగవతి గారు అంటే రాజ్యము నిర్వచించాలి అంటే అసలు ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్నది 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. అందులో మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి. అంటే 100% అనేది వాటా ఉందనుకోండి, మూలధనం అంటే 50, 51, 49, అంటే గవర్నమెంట్కి 51% ఉండాలి, ప్రైవేట్కి 49%. అంటే మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి. రెండవ అంశము ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలన నియంత్రణ అనేది ఉండాలి. ఎవరికి? గవర్నమెంట్కి. ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ప్రభుత్వమే నియంత్రణలో ఉండాలి, ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలన్నమాట. సో ఇలా ఉన్న వాటిని రాజ్యముల పరిధిలోకి వస్తాయి, రాజ్యము అని చెప్తాం. ఓకే. కానీ ఒక కేసులో ఏం జరిగిందంటే 1988లో ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్, ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్. ఈ కేసులో ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే న్యాయస్థానాల కొన్ని చర్యలు కూడా రాజ్య నిర్వచనంలోకి వస్తాయి అని ఈ కేసులో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 145, ఆర్టికల్ 146 ఏం చెప్తుందంటే 145 ఏమంటుందంటే సుప్రీంకోర్టు తమ స్వంత నియమ నిబంధనలను రూపొందించుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 145. 146 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు తన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి, సిబ్బందిని నియమించుకోవడం అంటే ఇవి ఒక కార్యనిర్వాహకపరమైన అంశం. ఇది అంటే న్యాయశాఖ న్యాయ విధిని నిర్వహించకుండా కార్యనిర్వాహక విధి నిర్వహించేటప్పుడు మాత్రం రాజ్య పరిధిలోకే వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. న్యాయశాఖ న్యాయపరమైన అంశాలు డీల్ చేయకుండా కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తున్నప్పుడు మాత్రం రాజ్య పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పులో ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసులో చెప్పడం జరిగింది. మరి రాజ్య పరిధిలోకి రాని అంశాలు ఏంటో చూద్దాం. సహకార సంఘాలు రావు. మీకు ఇంతకుముందు నేను ఇక్కడ చెప్పడం మానేసాను చూడండి. ఇక్కడ 1860 సొసైటీ చట్టం ద్వారా నమోదైన సంస్థలు కానివ్వండి, సొంత నిధులతో నడిచే ట్రస్టులు కానివ్వండి, ఇవి రాజ్య పరిధిలోకి రావు, సొంత నిధులతో నడిచే ట్రస్టులు. అదేవిధంగా ఇక్కడ చూస్తే బీసీసీఐ కూడా రాజ్య పరిధిలోకి రాదు. ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా రాజ్య పరిధిలోకి రావు. ప్రభుత్వ పరిపాలన కానివ్వండి, ఆర్థిక నియంత్రణ కానీ లేని ఇతర సంస్థలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా రాజ్య పరిధిలోకి రావు. ఓకే. సో మనకి ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? ఏవి రాజ్య పరిధిలోకి వస్తాయో చెప్తుంది. సో రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు ముఖ్యంగా 2 కేసులు చెప్పుకున్నాము. వచ్చే అంశాలు ఏంటవి? అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసు ఒకటి, నెక్స్ట్ ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు ఒకటి. సో నేను నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్తామంటే ఈ కేసులు నేర్చుకున్నప్పుడు వాటి యొక్క వివరణ కంప్లీట్గా నేర్చుకుంటాం. అవసరమైన కేసుల వివరణ కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ 12 తర్వాత మనం నేర్చుకునేది ఆర్టికల్ 13 గురించి.
ఆర్టికల్ 13. ఆర్టికల్ 13లో క్లాజ్ 1 క్లాజ్ 1 మనకి ఏం చెప్తుందంటే, రాజ్యాంగం అమలుకు పూర్వం రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని ఆర్టికల్ 13 క్లాజ్ 1 చెప్తుంది. ఓకే, అంటే రాజ్యాంగం అమలుకు పూర్వం రూపొందించిన చట్టాలు ఉంటాయి కదా, అవి ఒకవేళ ఏమైనా ప్రాథమిక హక్కులు భంగం కలిగించేలా ఆ చట్టాలుంటే అవి చెల్లవు అని చెప్తుంది. ఓకే, అంతేకాకుండా ఆర్టికల్ 13 క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే, ప్రస్తుత పార్లమెంటు కానివ్వండి, పార్లమెంట్ అంటే కేంద్ర శాసనసభ, అదే కేంద్ర ఎగువ సభ, దిగువ సభ రెండు చెప్పుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు కానివ్వండి, ఏవైనా చట్టాలు చేశారనుకోండి, అవి ప్రాథమిక హక్కులకు, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా చట్టాలుంటే అవి చెల్లవు అని చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నేను చాలా ఇక్కడ నుంచి కేసెస్ చెప్పినప్పుడు ఈ ఆర్టికల్ వస్తుంది. మరొకసారి చెప్తున్నాను వినండి. ఆర్టికల్ 13 క్లాజ్ 1 ఏం చెప్తుంది? రాజ్యాంగం అమలుకు పూర్వం ఏమైనా చట్టాలు ఉంటాయి కదా, అందులో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఒకవేళ చట్టాలు ఉంటే అవి చెల్లవు అని చెప్తుంది. అదేవిధంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు కానివ్వండి, ఏమైనా చట్టాలు రూపొందించినాయి అనుకోండి, అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే అవి చెల్లవు అని చెప్తుంది. ముఖ్యంగా ఈ 13th ఆర్టికల్ న్యాయ సమీక్ష గురించి చెప్తుంది. అది చూద్దాం. న్యాయ సమీక్ష అని రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు, ఏ ఆర్టికల్లో కూడా చెప్పబడలేదు. కానీ న్యాయ సమీక్ష అనేది డైరెక్ట్గా చెప్పబడిపోయినా ఇండైరెక్ట్గా చెప్పబడ్డది. అంటే ఆర్టికల్ 13 క్లాజ్ 3 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 13 క్లాజ్ 3 ఏం చెప్తుంది అంటే, చట్టం అన్న దానికి ఒక నిర్వచనం చెప్తుంది. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసనసభ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ రూపొందించిన శాసనాలు చట్ట పరిధిలోకి వస్తాయి అని. చట్ట పరిధిలోకి వస్తాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ జారీ చేసే ఆదేశాలు కానివ్వండి, ఆర్డినెన్స్లు కానివ్వండి, ఇవి కూడా కేంద్ర పరిధిలోకి వస్తాయి, అదే చట్ట పరిధిలోకి వస్తాయి. గవర్నమెంట్ రూల్స్, ప్రభుత్వ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, ప్రకటనలు కానీ, ఇవన్నీ కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలు కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. చట్ట పరిధిలోకి వస్తాయి అని చెప్తున్నాను నేను. ఓకే, రైట్. మనము ఇవి ఇక్కడ వరకు కూడా నేర్చుకున్నాం. ఈ 13 క్లాజ్ 4 అనేది నేను మరలా చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. సో ఇది 13 క్లాజ్ 4 అన్నది నేను మీకు మరలా చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్ అంతా కూడా మరలా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక్కసారి చూడండి. ఆర్టికల్ 13 చాలా బాగా నేర్చుకోవాలమ్మా. ఆర్టికల్ 13 క్లాజ్ 1 ఏం చెప్తుంది? రాజ్యాంగానికి పూర్వం ఏవైనా చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా చేసుంటే అవి చెల్లవు అని చెప్తుంది. ఆర్టికల్ 13 క్లాజ్ 2 ఏం చెప్తుంది? ఒకవేళ పార్లమెంట్ కానివ్వండి, శాసనసభలు కానివ్వండి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా చట్టాలు చేస్తే అవి చెల్లవు అని చెప్తుంది. ఆర్టికల్ 13 క్లాజ్ 3 ఏం చెప్తుంది అంటే, చట్ట పరిధిలోకి వచ్చే అంశాలు చెప్తుంది. ఏంటవి? కేంద్ర రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు, రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు కానివ్వండి, ఆర్డినెన్స్లు కానివ్వండి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ అండ్ అనౌన్స్మెంట్స్, ఇవన్నీ కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత
ఉన్నటువంటి ప్రజల ఆచార్య వ్యవహారాలు కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. ఓకే, ఆర్టికల్ 13 చెప్తున్నాను. క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా వస్తాయి. న్యాయ సమీక్షకు సంబంధించిన కేసుల్లో మొట్టమొదటి కేసు అంటే న్యాయ సమీక్ష అంటే ఏంటి? ఒకవేళ పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభలు కానీ రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే ఆ వ్యక్తి న్యాయ సమీక్షకు వెళ్ళొచ్చు, అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఓకే, మరి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగినాయి అంటే ఎక్కువగా ఇక్కడ మనము ల్యాండ్ రీఫార్మ్స్, భూ సంస్కరణలకు సంబంధించినవి నేర్చుకుంటాం. ఓకే, భూ సంస్కరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసులు అన్నీ కూడా వస్తాయి. రైట్, అవి మనం అన్నీ కూడా నేర్చుకుంటా ఉంటాం. ముఖ్యంగా